కమ్యూనికేషన్ సిరీస్లో భాగంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇవి లైవ్లో అడిగిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. డిస్క్రైబ్ ఏ ఫెస్టివల్ ఆర్ హాలిడే దట్ యూ ఎంజాయ్ ఆర్ సెలబ్రేటింగ్. మీ రీసెంట్గా హాలిడే ఫెస్టివల్ని ఏది ఎంజాయ్గా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక 30 సెకండ్స్లో మీరైతే ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ అబౌట్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్. సెలబ్రేటింగ్ ఫెస్టివల్స్లో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటి, అది ఇంగ్లీష్లో 30 సెకండ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు మైక్రోఫోన్ చూసుకుంటూ చెప్తూ ఉండాలి. కెన్ యూ టెల్ మీ అబౌట్ హౌ పీపుల్ సెలబ్రేట్ ఫెస్టివల్స్ ఇన్ యువర్ ఏరియా. సో మీ ఏరియాలో ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీరు ఒక రాయాలి ఫ్రెండ్స్. ఎట్లా అంటే అది చెప్పాలి. కెన్ యూ టెల్ మీ అబౌట్ హౌ పీపుల్ సెలబ్రేట్. సో మీ సరౌండింగ్ ఉన్న పీపుల్ని ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అదొక 30 సెకండ్స్లో చెప్పాలి. ఇవి కమ్యూనికేషన్లో రీసెంట్గా అడిగింది 3 క్వశ్చన్స్. సో నేను ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి సిలాజిజం టాపిక్ నుంచి అయితే కంపల్సరీగా క్వశ్చన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రీసెంట్గా అయితే వచ్చేసి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. స్టేట్మెంట్ చూడండి. ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అండ్ నో మ్యామల్స్ ఆర్ యాంఫిబియన్స్. సో ఇక్కడ అన్ని క్యాట్స్ మ్యామల్స్ అంటున్నాడు. సో ఏ మ్యామల్ కూడా యాంఫిబియన్ అయితే కాదు. కంక్లూజన్ 1. సో వీటికి స్టేట్మెంట్స్ కి మీరు కంక్లూజన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నో క్యాట్స్ ఆర్ యాంఫిబియన్స్, సమ్ యాంఫిబియన్స్ ఆర్ క్యాట్స్. ఇది వాళ్ళు ఇచ్చిన కంక్లూజన్స్ కి. సో మీరు ఏం చేయాలి, ఇచ్చిన ఆన్సర్స్ లో ఫస్ట్ అయితే ఓన్లీ ఆప్షన్ కంక్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్, 3 అయితే వచ్చేసి బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్, నెయిదర్ కంక్లూజన్ 1 nor 2 ఫాలోస్. సో ఇచ్చిన దాన్ని ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఒక వెన్ డయాగ్రామ్ రాసుకోండి. ఇట్లాగా వెన్ డయాగ్రామ్ లో చూడండి ఆల్ క్యాట్స్ అనేది మ్యామల్స్ అవుతుంది. అంటే వాళ్ళు చెప్పారు ఫస్ట్ కంక్లూజన్ చూడండి. సో దాన్ని బట్టి అయితే నేను ఒక రాశాను. ఆల్ క్యాట్స్ ఆర్ మ్యామల్స్ అనే స్టేట్మెంట్ లో ఉంది. నో మ్యామల్స్ ఆర్ యాంఫిబియన్స్. యాంఫిబియన్స్ కి మ్యామల్స్ కి సంబంధం లేదు. అలా ప్రకారం చూసుకున్నట్లయితే సమ్ యాంఫిబియన్స్ ఆర్ క్యాట్స్ అని అక్కడ ఏం లేదు. సో ఈ యాంఫిబియన్స్ కొన్ని క్యాట్స్ లో ఉంటే దాన్ని అప్పుడు సమ్ యాంఫిబియన్స్ ఆర్ క్యాట్స్ అని అంటారు. ఈ వెన్ డయాగ్రామ్ లోపలికి వచ్చింది అనుకోండి, అప్పుడు కంక్లూజన్ 2 ఫాలోస్ అవుతుంది. సో బట్ ఇక అకార్డింగ్ టు మనకి ఆన్సర్స్ ప్రకారం అయితే కంక్లూజన్ 1 అనేది ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతుంది. సో ఆన్సర్ కంక్లూజన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అయితే వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే వస్తుంది. 8 people సిట్ అట్ అరౌండ్ ద రౌండ్ టేబుల్. సో ఒక టేబుల్ మీద కూర్చున్నారు. ఇఫ్ ఏ మస్ట్ బి సిట్ ఎగ్జాక్ట్లీ బి. ఏ అయితే వచ్చేసి ఎప్పటికీ ఆపోజిట్ లో బి కూర్చుంటాడు. హౌ మెనీ డిస్టెన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ దేర్. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఎన్ని రకాల పాసిబుల్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ అయితే వస్తాయని అడుగుతున్నారు. 720, 840, 504, 1440. సో ఫస్ట్ ఏంటన్నాడు, ఇక్కడ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న 8 members లో ఏ ఒక ఫస్ట్ పర్సన్ ఏ అనుకుంటే దానికి ఆపోజిట్ పర్సన్ ఎవరవుతారు, బి అవుతారు. సో అంటే ఆల్రెడీ 2 places ఫిక్స్ అయ్యాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి, 6 places మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు 6 places మారుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు సో రిమైనింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, 6. ఆ 6 person అరేంజ్డ్ ఇన్ ద రిమైనింగ్ అంటే 6 factorial. ఇది ఒక ప్రాబబిలిటీ క్వశ్చన్. రీసెంట్ గా ప్రాబబిలిటీ క్వశ్చన్స్ కూడా ఎక్కువగానే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ప్రాబబిలిటీ క్వశ్చన్స్ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. టాపిక్స్ అయితే వచ్చేసి క్లాక్స్ నుంచి అడుగుతున్నారు, అలాగే క్యాలెండర్ నుంచి వస్తున్నాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ వస్తున్నాయి. సో అన్ని టాపిక్స్ ఒక్కొక్క క్వశ్చన్ కూడా కలుపుతున్నారు. కొన్నిసార్లు టైమ్ అండ్ వర్క్ అడుగుతున్నారు, టైమ్ అండ్ డిస్టెన్స్ అడుగుతున్నారు. సో ఒకసారి చూసుకోండి. అండ్ 6 people 6 factorial అంటే 6 into 5 into 4 into 3 into 2 into 1. సో ఆన్సర్ అనేది 720 అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేయాలి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ క్వశ్చన్స్ ని. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.